హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మా వంటగది. ఈరోజు మా వంటగదిలో పిల్లలకి ఎంతో ఇష్టమైన ఎండు కొబ్బరితో స్వీట్ తయారు చేద్దాం. పల్లి చిక్కీలాగా, జీడిపప్పు చిక్కీలా ఎండు కొబ్బరితో చిక్కీ తయారు చేద్దాం. దానికి ముందుగా ఇలా ఎండు కొబ్బరిని తీసుకోవాలి. ఇది కొబ్బరి ఎండిపోయి కురిడీలా తయారవుతుంది కదా, దీన్ని 2 ముక్కలుగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుందాం. ఇలా చిన్నగా వెడల్పుగా చిన్నగా వస్తుంది. ఇలా ముందుగా చిన్న ముక్కలుగా తీసుకొని వీటిని మరింత చిన్న ముక్కలుగా కట్ చేద్దాం. ఇవి అలా చేసిన కొబ్బరి ముక్కలు. ఇలా చేయాలంటే పచ్చి కొబ్బరితో కూడా చేసుకోవచ్చు, కాకపోతే ఎండు కొబ్బరి అయితేనే చాలా రుచిగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా కట్ చేసిన తర్వాత వీటిని మరింత చిన్న ముక్కలుగా కట్ చేద్దాం. ఇవి అలా కట్ చేసిన ఎండు కొబ్బరి ముక్కలు. ఇప్పుడు వీటిని స్వీట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పై పాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని దీనిలో మనం చిన్న ముక్కలుగా కట్ చేసిన ఎండు కొబ్బరి వేద్దాం. ఈ కొబ్బరి బాగా వేగాలి. ఇలా ఈ నెయ్యిలో ఈ కొబ్బరి ముక్కలు బాగా వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇవి వేయించిన కొబ్బరి ముక్కలు వీటిని పక్కన పెట్టి ఇదే పాన్లో 1 కప్పు మన స్వీట్కి సరిపడా బెల్లం వేసుకొని కరిగించుకుందాం. బెల్లం వేసి కొద్దిగా వాటర్ వేసి కరిగించుకుందాం. ఇది పాకం బాగా రావాలి. ఇప్పుడు ఇలా పాకం వచ్చిన తర్వాత కరిగి 10 నిమిషాల తర్వాత ముదురు కలర్లో వచ్చిన ఈ పాకంలో ముందుగా వేయించుకున్న ఎండు కొబ్బరి ముక్కల్ని వేద్దాం. బెల్లం కొబ్బరి ముక్కలు బాగా కలిసిన తర్వాత ఒక గుప్పెడు నువ్వులు కూడా వేద్దాం. వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఒక ప్లేట్ తీసుకొని నెయ్యి రాసి దానిలో ముందుగా రెడీ అయిన ఈ స్వీట్ని ప్లేట్లో వేసి చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకొని సర్వ్ చేద్దాం. మా వంటగదిలో ఎంతో రుచిగాను హెల్త్ పరమైన ఎండు కొబ్బరి స్వీట్ రెడీ. ఎంతో రుచిగా ఉండే కొబ్బరి నువ్వులతో స్వీట్ రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.